పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మన పర్సులో 500 రూపాయల నోట్లు ఎంత భద్రంగా ఉంటాయో 10-20 రూపాయల నోట్లు అంత నలిగిపోయి చిరిగిపోయి ఉంటాయి కదా. ఏ ఆటో వారికో లేకుంటే టీ కొట్టు వారికో ఆ నోట్ ఇస్తే అన్నా నోటు చిరిగిపోయింది వేరేది అని ఖచ్చితంగా అడుగుతాడు. ఇక ఆ సెల్లో టేపులు వేసినటువంటి నోట్లను మార్చుకోవడానికి మనం పడే పాటలు అన్నీ కావు. కానీ ఇకపై మీకు ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే భారత కరెన్సీ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మన దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ రెడీ అయ్యింది. అసలు ఈ ప్లాస్టిక్ నోట్లేంటి? ఇవి ఎప్పటి నుంచి మన చేతుల్లోకి రాబోతున్నాయి? పాత నోట్ల పరిస్థితి ఏంటి? దేశంలో ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఒక కీలక ప్రకటన చేశారు. ఫీల్డ్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ కరెన్సీని పరిశీలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పెద్ద నోట్లతో కాకుండా రోజువారీ లావాదేవీలలో అత్యధికంగా చేతులు మారే చిన్న నోట్లతోనే ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా 10 మరియు 20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్తో ముద్రించనున్నారు. ఆర్బీఐ ప్రతిపాదన మేరకు ముందుగా 10 రూపాయల నోట్లు 100 కోట్లు, అలాగే 20 రూపాయల నోట్లు 100 కోట్లు ముద్రించి మార్కెట్లోకి వదలనున్నారని తెలుస్తోంది. ఇంతకీ కాగితపు నోట్లకు బదులు ప్లాస్టిక్ నోట్లను ఎందుకు తెస్తున్నట్లు అనే ప్రశ్నకు దీని వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మొదటిది వాతావరణ పరిస్థితులు, చెమట నీళ్లు తగిలినప్పుడు వల్ల పేపర్ నోట్లు త్వరగా పాడైపోతాయి. అదే పాలిమర్ నోట్లు అయితే చిరగవు, నీళ్లలో తడిచినా కూడా ఏమీ కావు. కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి 3 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక రెండవది అత్యంత ముఖ్యమైన కారణం నకిలీ నోట్లకు చెక్ పెట్టడం. ఈ ప్లాస్టిక్ నోట్లలో ఉండే హై అండ్ సెక్యూరిటీ ఫీచర్లను కాపీ కొట్టడము దొంగ నోట్లు ముద్రించే ముఠాలకు దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు విజయవంతమై ఫీల్డ్లో ప్లాస్టిక్ నోట్ల వినియోగం సులభం ఉందని తేలితే 2027 ఏప్రిల్ నాటికి వీటిని పూర్తి స్థాయిలో సర్క్యులేషన్లోకి తీసుకురావాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ సామాన్యులకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే కొత్త నోట్లు వస్తే మన దగ్గర ఉన్న పాత నోట్లు చెల్లవా అని. కంగారు పడకండి, ప్రస్తుతానికి ఇది కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే. మార్కెట్లో ఉన్న పాత కాగితపు నోట్లు యథావిధిగా కొనసాగుతాయి. వాటితో ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టంగా చెప్పారు. సో అది సంగతి. త్వరలో మన జేబుల్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ రాబోతుంది. ప్లాస్టిక్ నోట్లపైన ప్రభుత్వ నిర్ణయం మీకు ఎలా అనిపించింది? ఇవి నిజంగానే మన డైలీ లైఫ్లో యూజ్ అవుతాయా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.